ఈయనగచ్చి నక్కలపాలు చేసినట్టే ఉంది ఇప్పుడు రైతన్నల పరిస్థితి. యాళ్ళగాని యాళ్ళల వానలు పడేటాళ్లకు నోటి దగ్గరకు వచ్చిన ముద్ద నేలపాలైనట్టు అయ్యింది. ఎక్కడ చూసినా విరిగిపడ్డ తోటలు, రాలిపడ్డ కాయలు, తడిసిన ధాన్యం, ఒరిగిన పైరు ఇవే కనిపిస్తున్నాయి. అడిగేటోళ్ళ లెవెల్లో ఆదుకునేటోళ్ళ లెవెల్లో తెలియక రైతన్నలు పరిశాన్ అవుతుర్రు అన్నట్టు రైతుల కష్టాల మీద రాజకీయం కూడా గట్టిగానే నడుస్తుంది. సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ లొల్లైతుంది. చేసిన కష్టం చెదలు తిన్నట్టు రైతుల కష్టం అంతా గంగల గాల్పిండు వానదేవుడు. రాళ్ల వానలకు ఎందుకు పనికి రాకుండా పోయినాయి పంటలన్నీ. ఎట్లరా దేవుడా, ఏం చేయాలరా దేవుడా అని నెత్తి కొట్టుకుంటారా అన్నదాతలు. ఇక వాళ్ళ తిప్పల వాళ్ళకైతే ఇంకో దిక్కు లీడర్ల కొట్లాట నడిచింది. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు పొట్టు కిరికిరి అవుతాంది. టైంకు నీళ్ళు ఇమంటి ఇయ్యకపోతిరి, పైసలు ఇమంటి ఇయ్యకపోతిరి, ఆఖరికి ఇప్పుడు యాళ్ళగాని యాళ్ళ వానలు కొట్టి పంటలన్నీ నాశనమైనయి, ఆదుకోరా అని సర్కారోళ్ళ మీద ఎత్తెత్తి పోస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. కరీంనగర్ జిల్లాల పాడైన పంటలన్నీ చూడనికే పోయిన బండి సారు పాత సర్కారోళ్లను కొత్త సర్కారోళ్లను కలిపి అరుచుకున్నాడు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు రేపు చూడండి, ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాడు. ఒక్క ఎకరానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ రైతులు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ లాస్ట్కు ఇవాళ అకాల వర్షాల వల్ల ఇలా పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పెడుతుంది 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటర్నెట్ లో పెద్ద కామెంట్ రాసిండు. రైతులను ఆగం పట్టిస్తున్నారు అన్నట్టు రాసుకొచ్చిండు. మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సారు కూడా చెయ్యి పార్టీ సర్కారు మీద దుబ్బెత్తి పోసిండు. ఇట్ల ధాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ, ఎంత శోకం, ఎంత వేదన ఉండాలి రైతుకు. పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లేమో గిట్లుంటే సర్కారు వాళ్ళ ముచ్చట్లు ఇంకో తీరున్నాయి. పంట నష్టం లెక్కలేసి అన్ని తీరులు ఆదుకుంటాం అంటారు మంత్రులు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు అంతా బదురుకొని సన్నోడ్లు అగ్గువకు కొంటున్నారని తెలిసి రైతుల ఆపద అరుచుకోనికే పోయిండు మంత్రి కోమటిరెడ్డి సారు. ఇక చూడర్రి ఆఫీసర్లకు ఫోన్లు చేసి రైస్ మిల్లులకు తాళం పెట్టుర్రి అన్నట్టు చెప్పిండు. చెప్పినట్టే లెక్క గవర్నమెంట్ ఇప్పుడు మార్చి మిల్లు ఫస్ట్ తీసేయి, లేకపోతే 3,000 కొంతగా అడుగు. కొనకుండా బంద్ చేయమన్నా దాని సంగతి చూసుకున్న గవర్నమెంట్ మేమే ఉంటాం. ఇక గిట్లా నడుస్తున్నది కిరికిరి. ప్రజా సర్కారు రైతులకు అన్ని తీర్ల అండగా ఉంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ఇంకెప్పుడు ఉంటారు, ఇంకెప్పుడు ఆదుకుంటారు అని అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. మరి ఇక రైతన్నలు ఎట్లా ఒడ్డున పడతారో ఏమో చూసుకుంటా పోవాలి.